వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో గ్రీన్ కెమిస్ట్రీ పేపర్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి గ్రీన్ కెమిస్ట్రీ పార్ట్ 1 అని ఉంటుంది. సో చాలా ఈజీ పేపర్ అండి. ఈజీగా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఒక చిన్నది మీరు వినాలి ఏంటంటే క్వశ్చను నేర్చుకోండి. క్లాస్ ఒక గంట ఉంటుంది. గంట క్లాస్ మొత్తం ఒకేసారి వినేసి అన్నీ వచ్చేస్తాయి అనుకోవద్దు. ఓ 10 నిమిషాలు వినండి. ఆ విని దాన్ని రాయండి, నేర్చుకోండి. ఒక క్వశ్చన్ అయ్యాక రెండో క్వశ్చన్కి రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దామా? అసలు గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి? దాని యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనకైతే అడగడం అనేది జరిగింది. గ్రీన్ కెమిస్ట్రీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్‌గా చెప్పాలంటే సారీ గ్రీన్ కెమిస్ట్రీ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎన్విరాన్మెంటల్లీ కెమికల్ సింథసిస్. గ్రీన్ కెమిస్ట్రీనే ఎన్విరాన్మెంటల్లీ కెమికల్ సింథసిస్ అని పిలుస్తారు. ఇది దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే ప్రాసెస్ క్యారీడ్ ఔట్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ల్యాబొరేటరీస్ దట్ లిమిట్స్ ద యూజ్ ఆఫ్ టాక్సిక్, కార్సినోజిక్ అండ్ డేంజరస్ సాల్వెంట్స్ విచ్ కాజెస్. సో ఈ గ్రీన్ కెమిస్ట్రీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే అత్యంత విషపూరితమైన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, వీటి వలన వచ్చే కారణాలు, వీటి వలన వచ్చే కాజెస్ ఇవన్నిటిని కూడా లిమిట్‌లో ఉండే విధంగా ఈ గ్రీన్ కెమిస్ట్రీయే ఫోకస్ చేస్తుంది. పొల్యూషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ పొల్యూషను, సాయిల్ పొల్యూషను, వాటర్ పొల్యూషన్ ఇవే అంటే వీటికి కారణమైన ప్రతి టాక్సిక్ మెటీరియల్ కూడా లిమిట్‌లో ఉంచుతుంది ఈ గ్రీన్ కెమిస్ట్రీ. Green chemistry is a way of thinking and utilizing the existing knowledge of chemistry so as to reduce the adverse impact on environment due to scientific developments. సైంటిఫిక్ డెవలప్మెంట్స్ని యూజ్ చేసుకుని ఎన్విరాన్మెంట్ మీద, మన పర్యావరణం మీద పడే ఇంపాక్ట్ని తగ్గించుకోవచ్చు అని చెప్తూ వచ్చాడండి. ద బై ప్రొడక్ట్స్ జనరేటెడ్ డ్యూరింగ్ కెమికల్ ప్రాసెస్లో ఏవైతే బై ప్రొడక్ట్స్ జనరేట్ అయ్యాయో వాటిని కానీ మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయనట్లయితే అవి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్‌కి యాడ్ అయిపోతాయి. అలాంటి ప్రాసెస్ వల్ల వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది భూమి మీద జీవిస్తున్న మానవ జాతికి చాలా డేంజర్ అని చెప్తూ వచ్చాడు. యుటిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అంటే ప్రస్తుతం మనకున్న నాలెడ్జ్‌ని బట్టి మనము బేస్ ఫర్ రెడ్యూసింగ్ ద కెమికల్ అలాంగ్ విత్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. డెవలప్మెంట్‌తో పాటు కెమికల్ యాక్టివిటీస్‌ని రెడ్యూస్ చేయగలం. ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ. సో ఇలా రెడ్యూస్ చేయడాన్ని గ్రీన్ కెమిస్ట్రీ అంటారు. గ్రీన్ కెమిస్ట్రీకి ఇది ఒక ఫౌండేషన్ అని చెప్తూ వచ్చాడు. సో సింపుల్‌గా గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ల్యాబ్‌లో నుంచి గానీ, ఇండస్ట్రీస్‌లో నుంచి గానీ వచ్చే వేస్టేజ్‌ని ఇప్పుడున్న నాలెడ్జ్ పరంగా దాన్ని రెడ్యూస్ చేయడమే గ్రీన్ కెమిస్ట్రీ నాన్న. ఓకే, సో ఇది మీకు షార్ట్‌కి అడిగే అవకాశం అనేది ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఈ గ్రీన్ కెమిస్ట్రీకి ఉన్న కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్‌ని మనకు అడగడం జరిగింది. గ్రీన్ కెమిస్ట్రీని సస్టైనబుల్ కెమిస్ట్రీ అని పిలుస్తారు. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ అప్రోచ్ దట్ సీక్స్ టు డిజైన్ కెమికల్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ ఇన్ ఏ వే దట్ రెడ్యూస్ ద ఆర్ ఎలిమినేట్స్ ద యూజ్ అండ్ జనరేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. వ్యర్థ పదార్థాలను తగ్గించడం గానీ, ఎలిమినేట్ చేయడం కోసం గానీ గ్రీన్ కెమిస్ట్రీని ఒక సైంటిఫిక్ అప్రోచ్ మనం వాడుతున్నాం అని చెప్పాడు. ఇది 1990 సంవత్సరంలో యాజ్ ఎ రెస్పాన్స్ టు గ్రోయింగ్ కన్సర్న్స్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అంటే పర్యావరణం యొక్క పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది పెరుగుతుంది కాబట్టి దానికి రెస్పాన్స్‌గా ఈ గ్రీన్ కెమిస్ట్రీని తీసుకొచ్చారు. రిసోర్స్ డెప్లిషన్, నెగెటివ్ హెల్త్ ఇంపాక్ట్స్ ఇవన్నీ 1990 సంవత్సరాల్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువగా జరగడం, హెల్త్ మీద బాగా ఇంపాక్ట్స్ చూపించడం, వీటి వలన ఈ గ్రీన్ కెమిస్ట్రీని తీసుకురావడం జరిగింది. ద ఫిలాసఫీ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీ ఈజ్ టు ప్రివెంటివ్ రాదర్ దెన్ క్యూరేటివ్. అంటే ఆహ్, దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడడం అనమాట. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ వల్ల వచ్చే వేస్ట్ వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు గ్రీన్ కెమిస్ట్రీ ఏం చేస్తుందంటే ఆ వచ్చే వేస్ట్‌నే తగ్గించేస్తుంది. అంటే ఏంటి? పొల్యూట్ అయ్యాక బాగు చేయడం కాకుండా పొల్యూషనే జరగకుండా ఆపేస్తది. సో అది గ్రీన్ కెమిస్ట్రీ అని చెప్పారు. ఇట్ ఎయిమ్స్ టు స్టాప్ పొల్యూషన్ యాజ్ ఇట్స్ సోర్స్ రాదర్ దెన్ మేనేజ్ ఇట్ ఆఫ్టర్ ఇట్స్ క్రియేటెడ్. అంటే పొల్యూషన్ తయారైన తర్వాత మేనేజ్ చేసేదానికన్నా పొల్యూషన్‌ని తగ్గించడం మీద గ్రీన్ కెమిస్ట్రీ ఫోకస్ చేస్తది. పాల్ ఎనస్థిస్ అండ్ జాన్ వార్నర్ వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ద పైనియర్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ అవుట్‌లైన్ 12 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. వీళ్ళిద్దరూ ఈ గ్రీన్ కెమిస్ట్రీకి 12 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్‌ని చెప్పారు. ఇవన్నీ కూడా మేకింగ్ కెమిస్ట్రీ సేఫర్, మోర్ ఎఫిషియంట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. సో ఈ 12 ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసుకున్నట్లయితే ఈ గ్రీన్ కెమిస్ట్రీ అనేది సేఫ్‌గా ఉంటుంది, చాలా ఎఫిషియంట్‌గా పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఆ 12 ప్రిన్సిపల్స్ మనం చదువుతాం. 10 మార్క్స్‌కి వచ్చే డామ్ ష్యూర్ క్వెషన్ అండి ఇది. నెక్స్ట్ ఫస్ట్ ప్రివెన్షన్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అంటే దెబ్బ తగిలిన తర్వాత మందు రాసుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిదంటారు కదా! అలాగే పొల్యూషన్ జరిగాక
దాన్ని మనం తగ్గించడం మీద, మిగతా దాని మీద దృష్టి పెట్టే బదులు పొల్యూషన్ జరగడాన్ని పూర్తి తగ్గించడం మంచిదంటాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అదే. క్లీనింగ్ ఇట్ అప్ లేటర్ అంటే తర్వాత క్లీన్ చేసే బదులు ముందుగానే ఆ వేస్ట్‌ని ట్రీట్ చేయడం మంచిది. ముందుగానే ఆ వేస్ట్‌ని ప్రివెంట్ చేయడం మంచిది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. డిస్పోజల్ కాస్ట్ కూడా తగ్గుతుంది అని చెప్తూ వచ్చాడు. రెండోది ఆటమ్ ఎకానమీ. కెమికల్ రియాక్షన్స్ షుడ్ బి డిజైన్డ్ టు మాక్సిమైజ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఇంటూ ద ఫైనల్ ప్రొడక్ట్. కెమికల్ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయంటే, ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే మనకు అవసరమో అది వచ్చే విధంగా కెమికల్ రియాక్షన్స్ అనేవి మాక్సిమైజ్ చేయబడ్డాయి. దీనివల్ల దిస్ ఎన్‌ష్యూర్స్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ రెడ్యూస్ బై ప్రొడక్ట్స్. సో, దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆ రా మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంది ఏదైనా ప్రొడక్ట్. బై ప్రొడక్ట్స్ అనేవి తగ్గిపోతాయి. రా మెటీరియల్ యూజ్ చేస్తే బై ప్రొడక్ట్ అనేది తగ్గిపోతుంది. మూడోది తక్కువ కెమికల్ సింథసిస్ ప్రాసెస్‌ని వాడమన్నాడు. ప్రాసెస్ షుడ్ బి డిజైన్డ్ టు యూజ్ అండ్ జనరేట్ సబ్‌స్టెన్సెస్ దట్ ఆర్ నాట్ టాక్సిక్ టు హ్యూమన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్. అంటే మనిషికి గాని, ఎన్విరాన్మెంట్‌కి గాని ప్రమాదము చేయలేనవంటివి, విషపూరిత కాని ఎలిమెంట్స్‌ని మాత్రమే, అలాంటి సబ్‌స్టెన్సెస్ జనరేట్ చేసే వాటిని మాత్రమే మనం యూజ్ చేయాలి. దీనివల్ల ప్రొడక్షన్ అయినప్పుడు గాని, హ్యాండ్లింగ్ అయినప్పుడు గాని రిస్క్ అనేది తగ్గుతుంది. టాక్సిక్ సబ్‌స్టెన్సెస్ తగ్గాయనుకోండి ఆటోమేటిక్‌గా ఎన్విరాన్మెంట్ అంటే ఈ పర్యావరణం మీద పడే పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ సేఫర్ కెమికల్స్‌ని డిజైన్ చేయమన్నాడు. కెమికల్ ప్రొడక్ట్స్ షుడ్ బి డిజైన్డ్ టు అచీవ్ ద డిజైర్డ్ ఫంక్షన్. కెమికల్ ఫంక్షన్స్‌ని ఎలా డిజైన్ చేయాలంటే, దానికి ఏ ఫంక్షన్ అయితే అవసరమో దానికి అనుగుణంగా డిజైన్ చేయాలి. అదేవిధంగా లెస్ టాక్సిక్ తక్కువ విషపూరితంగా, బయోడిగ్రేడబుల్ భూమిలో కలిసిపోయే విధంగా, లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంట్ హార్మ్ చేయకుండా చాలా తక్కువ టైంని తగ్గించాలి. సో, ఈ విధంగా కెమికల్స్‌ని డిజైన్ చేయాలి. నెక్స్ట్‌ది సేఫ్ సాల్వెంట్స్‌ని వాడాలి. వేరెవర్ పాసిబుల్ అంటే వీలైనంత వరకు కూడా ద యూజ్ ఆఫ్ ఆక్సిలరీ సబ్స్టెన్సెస్ లైక్ సాల్వెంట్స్ అండ్ సెపరేషన్ ఏజెంట్స్ షుడ్ బి అవాయిడెడ్. వీలైనంత వరకు కూడా ఆక్సిలరీ సబ్స్టెన్సెస్‌ని అవాయిడ్ చేయమని అంటే సాల్వెంట్స్‌ని గాని, ఏజెంట్‌లని గాని వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేనిదైనట్లయితే అది సేఫ్‌గా, నాన్ టాక్సిక్‌గా ఉన్నట్టు చూసుకోమని చెప్పాడు. తర్వాత ఎనర్జీ ఎఫిషియన్సీ పరంగా డిజైన్ చేయమన్నాడు. ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కెమికల్ ప్రాసెస్ షుడ్ బి మినిమైజ్డ్. సో, కెమికల్ ప్రాసెస్ జరగడానికి అవసరమైన ఎనర్జీని తగ్గించండి. ఎనర్జీ ఎఫిషియన్సీని తగ్గించండి. రియాక్షన్ షుడ్ ఐడియల్లీ అక్కర్ అట్ యాంబియంట్ టెంపరేచర్. ఆ రియాక్షన్ యాంబియంట్ టెంపరేచర్ దగ్గర, యాంబియంట్ ప్రెషర్ దగ్గర రియాక్షన్ జరిగే విధంగా చూసుకున్నామనుకో, అప్పుడు ఎనర్జీ కన్జంప్షన్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. దానివల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్స్‌ని యూజ్ చేయమన్నాడు. అంటే ఏంటి? రా మెటీరియల్స్ షుడ్ ప్రిఫర్‌లీ కమ్ ఫ్రమ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. మీకు ఒక ప్రొడక్ట్‌కి ఒక కెమికల్ రియాక్షన్‌కి అవసరమైన రా మెటీరియల్స్ మొత్తం కూడా రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచే వస్తాయి. అంటే ప్రొడక్టర్స్ రాదర్ దెన్ ఫినైట్ ఫాసిల్ ఫ్యూయల్స్ ప్రొమోటింగ్ సస్టైనబిలిటీ. అంటే రెన్యూవబుల్ ఫీడ్ స్టాక్స్‌ని మాత్రం వాడండి. అందులో టాక్సిక్ మెటీరియల్ తక్కువ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ రెడ్యూస్ డెరివేటివ్స్. అన్నెసెసరీ డెరివేటైజేషన్ సచ్ యాస్ బ్లాకింగ్, ప్రొటెక్టింగ్ గ్రూప్స్ ఇన్ కెమికల్ సింథసిస్. ఒక కెమికల్ సింథసిస్ రియాక్షన్‌లో బ్లాక్ చేయడం గాని, గ్రూప్స్‌ని ప్రొటెక్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసి కొన్ని స్టెప్స్ యాడ్ చేయండి. సో, ఇవి అవాయిడ్ చేయలేదనుకో అక్కడ వేస్ట్ పెరిగిపోతుంది. అదేవిధంగా ఇంకా టాక్సిక్ మెటీరియల్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ పెరగకూడదంటే ఏం చేయమన్నాడు? కెమికల్ సింథసిస్ ప్రాసెస్‌లో ప్రొటెక్టింగ్ గ్రూప్స్‌ని గాని బ్లాక్ చేయమని చెప్పాడు. సో, ఇవన్నీ అవాయిడ్ చేసామనుకోండి మనకి ఏమవుతుంది ఎన్విరాన్మెంట్ మీద పడే పొల్యూషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చూద్దాం నాన్న. తొమ్మిదో పాయింట్ కెటాలసిస్. ఒక రియాక్షన్ వేగంగా జరగాలంటే క్యాటలిస్ట్‌ల అవసరం ఉంటుంది. కెటలైటిక్ రియేజెంట్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్మాల్ అమౌంట్స్ అండ్ రీయూజ్డ్ మల్టిపుల్ టైమ్స్. ఈ కెటలైట్స్‌ని తక్కువ మోతాదులో మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేయండి. ఈ ఆర్ ప్రిఫరబుల్ టు స్టాయికోమెట్రిక్ రియేజెంట్స్. స్టాయికోమెట్రిక్ రియేజెంట్స్ వాడితే ఇంకా మంచిది. కెటాలసిస్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. కెటాలసిస్ వలన ఎఫిషియన్సీ పెరుగుతుంది. వేస్ట్ తగ్గుతుంది. నెక్స్ట్ పదో పాయింట్ చూద్దాం నాన్న. డిజైన్డ్ ఫర్ డిగ్రేడేషన్. డిజైన్ ఫర్ డిగ్రేడేషన్. కెమికల్ ప్రొడక్ట్స్ ఎలా డిజైన్ చేయాలంటే యూజ్ అయిపోయిన తర్వాత అవి భూమికి గాని, ఎన్విరాన్మెంట్‌కి గాని హాని చేయకుండా భూమిలో కలిసిపోయే విధంగా డు నాట్ పెర్సిస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌లో ఉండకుండా భూమిలో కలిసిపోయే విధంగా వాటిని డిజైన్ చేయండి. దీనివల్ల బయో అక్యుములేషన్ అనే ప్రాబ్లమ్స్‌ని మనం తగ్గించొచ్చు అని చెప్తూ వచ్చాడు. సో, 10 ప్రిన్సిపల్స్‌ని మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఓకేనా? సో, 10 మార్క్స్ రావడానికి
ఎక్కువ అవకాశం ఉంది. సొంతంగా రాయొచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఒకటికి 2 సార్లు చదవండి సరిపోతుంది. రియాక్షన్స్ గ్రీన్ కెమిస్ట్రీలో ఎలా ఎవాల్యుయేట్ అయ్యాయి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఆటమ్ ఎకానమీ గురించి మాట్లాడదాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆటమ్ ఎకానమీ గెట్స్ ఇంటు ద యాక్చువల్ కెమిస్ట్రీ హౌ అంటే ఈ ఆటమ్ ఎకానమీ గురించి చెప్పాలంటే ఇది దేనికి అవసరం అంటే అసల ప్రొడక్ట్స్ ఎలా మేడ్ అవుతున్నాయి అనేది ఆటమ్ ఎకానమీలో మనకు తెలుస్తుంది. ఒక ప్రొడక్ట్ ఎలా మేడ్ అవుతుంది. ఆటమ్స్ అసెంబుల్డ్ టు మేక్ న్యూక్లియస్. ఆటమ్స్ అన్నీ కలిపి మాలిక్యులస్‌గా తయారవుతాయి. మాలిక్యూల్స్ అన్నీ అసెంబుల్ అయ్యి మెటీరియల్స్‌గా తయారవుతాయి. ఈ ప్రిన్సిపల్స్‌ని బట్టి మనం అన్ని ఆటమ్స్‌ని కూడా ఈ ప్రాసెస్‌లో వాడతాము. ఆ ఆటమ్స్ ఏవైతే ఎండ్ అప్ యాస్ వేస్ట్ ఏ ఆటమ్స్ అయితే వేస్ట్‌గా ఉండిపోతాయో ద ఆటమ్ ఎకానమీ ఈజ్ సింపుల్ కాలిక్యులేషన్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ టీచింగ్ స్టాయికియోమెట్రీ అండ్ కెమికల్ రియాక్షన్. సో చూడండి ఏం చెప్తున్నానంటే ఏం లేదు. అసలు ఆటమ్ ఎకానమీ అంటే ప్రొడక్ట్స్ ఎలా మేడ్ అవుతాయి అందులో చెప్తారు. సో ఈ ఆటమ్స్ అనేవి అన్నీ కలిసి మాలిక్యూల్స్ తయారవుతాయి. మాలిక్యూల్స్ అన్నీ కలిసి మెటీరియల్స్ తయారవుతాయి. సో ఈ ప్రిన్సిపల్ ఆటమ్ ఎకానమీ ప్రిన్సిపల్ ప్రకారం మనం చెప్పుకున్నట్లయితే ఇందులో అన్ని ఆటమ్స్‌ని కూడా ఈ ప్రాసెస్‌లో మనం వాడేయవచ్చు. కాకపోతే కొన్ని ఆటమ్స్ అనేవి వేస్ట్ కింద ఎండ్ అయిపోతాయి. ఆటమ్ ఎకానమీ అంటే ఏంటంటే ఇదొక సింపుల్ కాలిక్యులేషన్. స్టాయికియోమెట్రీ రియాక్షన్‌లో ఏదైతే యూజ్ చేసుకున్నామో దాన్ని ఆటమ్ ఎకానమీ అంటారు. దానికి ఒక ఫార్ములా ప్రొడక్ట్ యొక్క వెయిట్ బై రియాక్షన్ యొక్క వెయిట్ ఏస్తే మనకు ఆటమ్ ఎకానమీ వచ్చేస్తుంది. ఫార్ములా పక్కా వేయాలి. ఇది 10 మార్క్స్ క్వెషన్ అండి. సో, అంటే ప్రాసెస్‌లో ఎన్ని వేస్ట్ ఆటమ్స్ ఉన్నాయో వాటిని మెజర్ చేయడానికి ఈ ఆటమ్ ఎకానమీ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూద్దాం నాన్న. పర్సెంటేజ్ ఆఫ్ యీల్డ్ అంటే ఆటమ్ యుటిలైజేషన్ ఎంతుంది? ఆటమ్ ఎకానమీ వాల్యూ ఎంత? పర్సెంటేజ్ ఆఫ్ యీల్డ్ ఏంటి? అనేది చూద్దాం. చూసుకున్నట్లయితే సో, ఒక 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఒక్కొక్కటి మాట్లాడదాం. పర్సెంటేజ్ యీల్డ్ అంటే ఏంటంటే అసలు ప్రొడక్ట్‌లో ఎంత యీల్డ్ ఉంది? అదే విధంగా దాని యొక్క థియరిటికల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకు పర్సెంటేజ్ వచ్చేస్తది. సో, పై ఫార్ములా బట్టి మనకి ఏం తెలుసంటే ఇట్ ఈస్ క్లియర్ దట్ 100% యీల్డ్ రియాక్షన్. 1 మోల్ ఆఫ్ ద స్టార్టింగ్ మెటీరియల్ ప్రొడ్యూస్ 1 మోల్ ఆఫ్ ద ప్రొడక్ట్. 1 మోల్ ఆఫ్ మెటీరియల్ అనేది 1 మోల్ ఆఫ్ ప్రొడక్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక్క ప్రొడక్టే ఉంటది. బై ప్రొడక్ట్ ఉండదు. సెకండరీ ప్రొడక్ట్ ఉండదు అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్‌ది పర్సెంటేజ్ ఆటమ్ యుటిలైజేషన్. రెండో దాని గురించి మాట్లాడదాం. ఆటమ్ యుటిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే అకార్డింగ్ టు బిఎం ట్రోస్ట్ ఇతని ప్రకారం ఏం చెప్పాడంటే పర్సెంట్ యుటిలైజేషన్ అంటే ఒక ఫార్ములా అని చెప్పాడు. ఒక ప్రొడక్ట్ యొక్క మాలిక్యులర్ వెయిటు, తర్వాత వెయిట్ ఆఫ్ ప్రొడక్టు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్. అంటే యూజ్ అయిన ప్రొడక్ట్, వేస్ట్ ప్రొడక్ట్ వీళ్ళిద్దరి యొక్క మాలిక్యులర్ వెయిట్ కలిపి ఇంటూ 100 చేస్తే మనకి ఎంత యుటిలైజ్ అయిందో దాని యొక్క పర్సెంటేజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం నాన్న. ఆటమ్ ఎకానమీ యొక్క పర్సెంటేజ్ మనకు కావాలంటే ఈ ఆర్ఏ సెల్డన్ అనే అతను మనకి ఏం చెప్పాడంటే పర్సెంటేజ్ ఆటమ్ ఎకానమీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చెప్పాడు నాన్న. ప్రొడక్ట్ యొక్క ఫార్ములా వెయిటు, అన్ని రియాక్టెంట్ యొక్క ఫార్ములా వెయిటు ఇంటూ 100 గుణిస్తే మనకి ఆటమ్ ఎకానమీ యొక్క పర్సెంటేజ్ వస్తుంది. ఈ 3 మీరు ఎగ్జామ్‌లో పక్కా రాయాలి. ఈ పర్సెంటేజెస్ యీల్డ్ యొక్క పర్సెంటేజు, అదేవిధంగా ఆటమ్ యుటిలైజేషన్ యొక్క పర్సెంటేజు, ఆటమ్ ఎకానమీ యొక్క పర్సెంటేజు. ఓకేనా? నెక్స్ట్ పర్సెంటేజ్ ఆటమ్ ఎకానమీ ఆఫ్ రియాక్షన్స్ ఈజ్ సుపీరియర్ టు ద పర్సెంటేజ్ యీల్డ్ ఆఫ్ ద రియాక్షన్. ఒక రియాక్షన్ యొక్క పర్సెంటేజ్ యీల్డ్ కన్నా ఆటమ్ ఎకానమీ యొక్క పర్సెంటేజ్ సుపీరియర్ అని చెప్తూ వచ్చాడు. వెన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రోడక్ట్ ఇన్ ద రియాక్షన్‌లో ఒకే ఒక ప్రోడక్ట్ ఉందనుకో, యీల్డ్ ఆఫ్ ద రియాక్షన్ ఆ రియాక్షన్ యొక్క యీల్డ్ వాల్యూ 100%. కాకపోతే సింథసిస్ మెథడ్‌లోకి వచ్చేసరికి అక్కడ బై ప్రొడక్ట్స్, వేస్ట్ ప్రొడక్ట్స్ వీటి యొక్క పర్సెంటేజ్ యీల్డ్ వచ్చేసరికి లెస్ దెన్ 100% యీల్డ్. మామూలుగా ఒక ప్రోడక్ట్ ఉంటే 100% వచ్చేస్తది యీల్డ్. కానీ ఇందులో వేస్ట్ ప్రొడక్ట్ గాని, బై ప్రొడక్ట్ గాని ఉన్నట్లయితే 100% యీల్డ్ కన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే రియాక్షన్స్ ఆఫ్ 100% ఆటమ్ ఎకానమీ. ఏ రియాక్షన్ అయితే 100% ఆటమ్ ఎకానమీ ఉంటదో అన్ని రియాక్టెంట్స్ కూడా ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోయినట్లే మాక్సిమం. ఏ రియాక్షన్ అయితే లేదా ఏ సింథసిస్ అయితే 100% కన్నా తక్కువ ఉంటుందో సచ్ రియాక్షన్స్ ఆర్ సింథసిస్ సారీ దీని గురించే మాట్లాడాడు. సో ఈ రియాక్షన్స్ 100% ఆటమ్ ఎకానమీ కలిగి ఉన్న రియాక్షన్స్ అన్నీ కూడా సుపీరియర్‌గా ఉంటాయి. ఇవి గ్రీన్ రియాక్షన్‌లో ప్లేస్ అవుతాయి అని చెప్తూ వచ్చాడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్‌ని కూడా మనకిచ్చాడు. ఎడిసన్ రియాక్షన్స్‌లో అన్ని రియాక్టెంట్స్ కూడా కంప్లీట్‌గా యుటిలైజ్ అయ్యి ప్రొడక్ట్స్‌ని ఫార్మ్ చేస్తాయి. సో అందుకే అన్ని ఎడిసన్ రియాక్షన్స్ కూడా 100% ఆటమ్ ఎకానమీని కలిగి ఉంటుంది. చూడండి. ప్రోపీన్ అనేది బ్రోమిన్‌తో రియాక్ట్ అయింది. అప్పుడు మనకి CH3, CH, CH2 బిఆర్ చూడండి. ఇది మనకి క్యాటలిస్ట్ నాన్న. పక్కన పెట్టండి. ఇది మనకు అనవసరం.
ఇక్కడ CH3 ఒకటి ఉందా? CH3 ఒకటి ఉంది. CH ఉందా? CH ఉంది. CH2 ఉందా? CH2 ఉంది. Br అలా 2 ఇక్కడ ఒక Br ఉంది. ఇక్కడ ఒక Br ఉంది. అంటే రియాక్టెంట్ సైడ్ ఉన్న మొత్తం కూడా ప్రొడక్ట్ సైడ్ ఉందా? లేదా? ఉంది. అంటే మొత్తం కూడా యుటిలైజ్ అయిపోయింది. అంటే ఎడిసన్ రియాక్షన్‌లో ఆటం ఎకానమీ వాల్యూ ఎంత నాన్న? 100%. నెక్స్ట్ పాయింట్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్‌కొచ్చేసరికి ఇక్కడ 100% ఉండదు. 100% ఆటం ఎకానమీ అనేది ఉండదు. ఈ రియాక్షన్‌లో ఒక ఆటమ్ గాని, ఒక గ్రూప్ గాని ఇంకొక దాని చేత రీప్లేస్ చేయబడుతుంది. ఆ యాటము, ఆ గ్రూప్ ఏదైతే రీప్లేస్ చేయబడుతుందో అదే వేస్ట్ కింద బై ప్రొడక్ట్ కింద పోతుంది. సో, ఇక్కడ ఆటమ్ ఎకానమీ వాల్యూ అనేది 100% ఉండదు అని చెప్తూ వచ్చాడు. ఎగ్జాంపుల్ ఇచ్చాడు నిన్న. ఇథైల్ ప్రొపనేట్ అనేదాన్ని తీసుకున్నాను. నేను CH3 NH2తో రియాక్ట్ చేశాను. అప్పుడు నాకు ఈ రియాక్షన్ వచ్చింది. ఈ రియాక్షన్ అనేది మనకు రావడం అయితే జరిగింది. సో, అవతలున్న వాల్యూస్, ఇవతలున్న వాల్యూస్ ఈక్వల్‌గా లేవు. చూడండి కరెక్ట్‌గా. సో, ఇలా లేవు గాబట్టే ఇవి 100% ఆటమ్ ఎకానమీని మనకివ్వవు. నెక్స్ట్ చూద్దాం. మాలిక్యులర్ వెయిట్ ఇట్ ఈస్ ఇది మాలిక్యులర్ వెయిట్ నాన్న. ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మాలిక్యులర్ వెయిట్స్. CH2, CH3 గ్రూప్ అనేది రీప్లేస్ చేయబడింది. CH3 NH3 ద్వారా. ఇదిగో నాన్న. ఈ గ్రూప్ మొత్తం కూడా దేని చేత రీప్లేస్ చేయబడింది? CH3 NH చేత రీప్లేస్ చేయబడింది. ఈ గ్రూప్ అంతా కూడాను. సో, యాక్చువల్‌గా ఇలా రాయకూడదు ఈ ఇమేజ్‌ని. నేను రాస్తున్నాను అలా నోట్ చేసుకోండి మీరు. అంటే ఇలా రాస్తే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, NHCH3 ప్లస్ C2H5OH ఎథైల్ ఆల్కహాల్. ఇలా రాయాలి రియాక్షన్‌ని. ఇది రియాక్షన్ రాసే పద్ధతి నాన్న. సో, మిస్టేక్ ఉంది చెక్ చేసుకోండి. ఇలా రాయాలి. సో, ఇప్పుడు మీకు అర్థమవుతది. సేమ్ రియాక్షనే. ఇక్కడ ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ చేత రీప్లేస్ చేయబడింది. అందుకే ఇక్కడ 100% ఆటమ్ ఎకానమీ ఉండదు. ఓకే. నెక్స్ట్ టోటల్ వెయిట్ ఆఫ్ ద రియాక్టెంట్. రియాక్టెంట్ యొక్క టోటల్ వెయిట్ ఎంత? 102 + 31 133. కానీ మెయిన్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఓన్లీ 87. మనకి ఇక్కడ మెయిన్ ప్రొడక్ట్ యొక్క ఆటమిక్ వాల్యూ ఎంత వచ్చింది? 87. అంటే ఏంటి? 100% ఆటమ్ ఎకానమీ తగ్గిపోయింది. ఎంత పర్సెంటేజ్ వచ్చిందంట? సో, ప్రొడక్ట్ యొక్క వెయిట్ రాస్తావు బై టోటల్ వెయిట్ రాస్తావు ఇంటూ 100 చేస్తావు. 65.4 అంటే 100% ఆటమ్ ఎకానమీ వచ్చిందా లేదా? రాలేదు. సో, ఇది నాన్న. అంతే. ఇంతకు మించి ఏం లేదు. 1కి 2 సార్లు చదవండి. మీకు ఇది డెడ్ ఈజీగా వచ్చేస్తది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. గ్రీన్ కెమిస్ట్రీ యొక్క ఫండమెంటల్స్ గురించి మాట్లాడమన్నాడు. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే అసలు ఈ గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి? కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసుకొని ఏదైతే వేస్ట్ మెటీరియల్ గాని, హజార్డస్ సబ్స్టెన్సెస్ గాని వీటి యొక్క ఉపయోగాన్ని, జనరేషన్‌ని తగ్గించుతుంది. కొన్ని ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకొని చెత్త పదార్థాలను తగ్గిస్తుంది. దాన్నే గ్రీన్ కెమిస్ట్రీ అంటారు. అదే చెప్పాడు. ఏం చెప్పలే. యూజ్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్. కొన్ని ప్రిన్సిపల్స్‌ని యూజ్ చేసుకొని రెడ్యూస్ తగ్గించడం గాని, లేదా ఎలిమినేట్ చేయడం గాని. వేటిని? హజార్డస్ సబ్స్టెన్సెస్ జనరేట్ అవ్వడం గాని, వీటిని యూజ్ చేయడం గాని, వీటిని ఎలిమినేట్ చేసేస్తుంది. ఎక్కడ ఎలిమినేట్ చేస్తుంది? కెమికల్ ప్రొడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్‌లో గాని, కెమికల్ ప్రొడక్ట్స్ యొక్క అప్లికేషన్స్‌లో గాని మనకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ వచ్చేస్తాయి. ఆ టాక్సిక్ సబ్స్టెన్స్‌ని రిమూవ్ చేయడం గాని, లేదా రెడ్యూస్ చేయడం గాని చేస్తది. దాన్ని గ్రీన్ కెమిస్ట్రీ అని అంటారు. అయితే ఎందుకిది? ఈ గ్రీన్ కెమిస్ట్రీ మనకెందుకు? కెమికల్ డెవలప్‌మెంట్స్ బ్రింగ్ న్యూ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వస్తున్న కొత్త కెమికల్ పద్ధతులన్నీ కూడా ఎన్విరాన్మెంట్‌కి చాలా ప్రాబ్లమ్స్‌ని తీసుకొస్తున్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అదేవిధంగా గ్రీనర్ కెమికల్ ప్రొడక్ట్స్‌గా అవుతున్నాయి. రెండో కారణం వచ్చేసరికి ఫస్ట్ కారణం ఏంటి? అనుకోని విపత్తులు సంభవిస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్‌లు వస్తున్నాయి. అందుకు గ్రీన్ కెమిస్ట్రీ తీసుకురావడం జరిగింది. ఇట్ రిప్రజెంట్ ఎ మేజర్ పారాడిగమ్ షిఫ్ట్ దట్ ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో, ఇది మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేస్తది గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయడం మీద మెయిన్‌గా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ఒక ప్రొడక్ట్ గాని, ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాసెస్ మీద ఈ గ్రీన్ కెమిస్ట్రీ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ పాయింట్ నాన్న. సస్టైనబిలిటీ ఫ్రేమ్‌వర్క్. అంటే గ్రీన్ కెమిస్ట్రీ ఏం చేస్తుందంటే ఒక రిలైస్ అపాన్ ద లైఫ్ సైకిల్ థింకింగ్ టు బ్రింగ్ దర్ కాన్సెప్ట్ టు ఫ్రూటిషన్. ఇట్ సర్వ్స్ టు అచీవ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎ సస్టైనబుల్ ఎకానమీ అండ్ సొసైటీ. ఈ గ్రీన్ కెమిస్ట్రీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఈ గ్రీన్ కెమిస్ట్రీ ఏం చేస్తుందంటే అంటే ఒక ఫలభరితమైన కాన్సెప్ట్‌ని మనుషుల్లోకి తీసుకొస్తుంది. దీనివల్ల మన సస్టైనబుల్ ఎకానమీ, సొసైటీ సస్టైనబిలిటీ ఇవన్నీ కూడా మనం రీచ్ అవ్వగలము ఈ గ్రీన్ కెమిస్ట్రీ వల్ల.
నెక్స్ట్ గ్రీన్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ మీకు ఇందాక ఆల్రెడీ 10 ప్రిన్సిపల్స్ చెప్పాను ఫస్ట్ క్వెషన్‌లోనే. అవే మరలా ఇక్కడ డిస్కస్ చేశాడు. వేస్ట్‌ని తగ్గించాలి. అనవసరమైన వ్యర్థ పదార్థాలను తగ్గించాలి లేదా ఎలిమినేట్ చేయాలి. నీకు తెలిసిన వ్యర్థ పదార్థాలను కంట్రోల్ చేయాలి. ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయాలి. ఎకనామిక్ డెవలప్‌మెంట్ చూసుకోవాలి. కేటలైటిక్ రియేజెంట్స్‌ని వాడాలి. ఫుడ్ సేఫ్టీని చూసుకోవాలి. ఎనర్జీ రిసోర్సెస్ సేఫ్టీని చూసుకోవాలి. ఓకే. సో, ఇది కొన్ని ప్రిన్సిపల్స్. ఐదో పాయింట్ వచ్చేసరికి గ్రీన్ కెమిస్ట్రీ వల్ల మేజర్ యూజ్ వచ్చేసరికి మనకి ఎనర్జీ సేవ్ చేస్తుంది. రెండోది గ్లోబల్ చేంజ్ అంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు కదా! దాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా రిసోర్సెస్ యొక్క డిప్లేషన్‌ని తగ్గిస్తుంది. అదేవిధంగా ఫుడ్ సప్లైని పెంచుతుంది. అదేవిధంగా నాన్ టాక్సిక్ కెమికల్స్ ఎన్విరాన్మెంట్‌లోకి రాకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. టాక్సిక్ ఎలిమెంట్స్ రాకుండా నాన్ టాక్సిక్ కెమికల్స్‌ని మాత్రం రిలీజ్ చేస్తది. టాక్సిక్ ఎలిమెంట్స్‌ని ఆపేస్తది. సో, ఇది గ్రీన్ కెమిస్ట్రీ వల్ల మనకున్న ఉపయోగాలనమాట. సో, కొన్ని బెనిఫిట్స్ కూడా చూద్దాం. బిజినెస్ విధంగా బెనిఫిట్ చూసుకుంటే రిసోర్స్ ఎఫిషియన్సీని పెంచి ఆ రా మెటీరియల్ యొక్క యూసేజ్‌ని తగ్గిస్తుంది. దానివల్ల బిల్లు తగ్గుతుంది. నెక్స్ట్ వేస్ట్ ట్రీట్మెంట్‌ని తగ్గించి డిస్పోజల్ కాస్ట్‌ని కూడా తగ్గిస్తుంది. మూడోది ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ వచ్చేసరికి కెమికల్స్ ఎన్విరాన్మెంట్‌కి రిలీజ్ అవ్వలేదనుకో, సో లోవర్ లెవెల్స్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ ఇంటూ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్‌కి తక్కువ కెమికల్స్ రిలీజ్ అయ్యే విధంగా ఈ గ్రీన్ కెమిస్ట్రీ చూసుకుంటుంది. ఎమిషన్, ప్రొడక్ట్ ఇంపాక్ట్స్‌ని తగ్గించేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కెమిస్ట్రీ కొన్ని అడ్వాంటేజ్‌లు. నెక్స్ట్ జోలోఫిట్ యొక్క న్యూ సింథసిస్ ప్రాసెస్‌ని కనిపెట్టారు. వాటర్ బేస్డ్ పాలీయూథరిన్స్, రిమూవింగ్ ఆర్సెనిక్ అండ్ క్రోమేట్ ఫ్రమ్ ప్రెషర్ ట్రీటెడ్ వుడ్. సో, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ గ్రీన్ కెమిస్ట్రీ కొన్ని ఎగ్జాంపుల్ కొన్ని అడ్వాంటేజ్‌లు అనేది మనకు చెప్పడం జరిగింది. సో, అదేవిధంగా మరికొన్ని అడ్వాంటేజ్‌లు చెప్పాడు. ఇప్పుడు కొత్త కొత్త పెస్టిసైడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రీన్ కెమిస్ట్రీని బట్టే వస్తున్నాయి. నో న్యూ ఆక్సిడెంట్స్ ఫర్ బ్లీచింగ్ పేపర్ అండ్ డిస్ఇన్ఫెక్టింగ్ వాటర్. వాటర్ వల్ల ఇన్ఫెక్షన్ జరగకుండా మనకి బ్లీచింగ్ పేపర్, బ్లీచింగ్ పౌడర్‌ని వాడతాం కదా! ఇది కూడా గ్రీన్ కెమిస్ట్రీ వల్ల యూజే అని చెప్తూ వస్తున్నాడు. గెట్ ఇన్ ద లీడ్ ఔట్ ఆఫ్ ఆటోమొబైల్ పెయింట్స్. ఆటోమొబైల్ పెయింట్స్ నుంచి నువ్వు లీడ్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ గ్రీన్ కెమిస్ట్రీ వల్ల అని చెప్తూ వస్తున్నాడు. కొన్ని బెనిఫిట్స్ గురించి మనకు మాట్లాడడం అయితే జరిగింది. సో, ఇవి కొన్ని ఫండమెంటల్స్ అండి. సింపుల్ అయిన క్వెషన్ అన్న. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటి? అది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి, గ్రీన్ కెమిస్ట్రీకి మధ్య డిఫరెన్స్ అడిగాడు. 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది. గ్రీన్ కెమిస్ట్రీ అంటే ఏంటో మనకు బాగా తెలుసు. మరి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీకి, గ్రీన్ కెమిస్ట్రీకి మధ్య డిఫరెన్స్. ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పేపర్ మనం యాప్‌లో చెప్పాం. ఇంకెవరైనా చదవకపోతే యాప్‌లో కోర్స్ రెడీగా ఉంది. చెక్ చేసుకొని చదవండి. ఈ ప్రెజెంట్ వరల్డ్‌లో ద ప్రెజెంట్ వరల్డ్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ సైంటిఫిక్ డెవలప్‌మెంట్. ఈ రోజుల్లో జరుగుతున్న సైంటిఫిక్ డెవలప్‌మెంట్ ఇన్‌న్యూమరబుల్ ప్రాబ్లమ్స్. అంటే జనాభా పెరిగిపోతున్నాం, డెవలప్‌మెంట్ పెరిగిపోతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇన్ సెవరల్ ఇండస్ట్రీస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్ ఇంటూ ద అట్మాస్ఫియర్. కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో అట్మాస్ఫియర్‌లోకి వేస్ట్ ప్రొడక్ట్ వదిలేస్తున్నారు. సాయిల్, వాటర్, ఎయిర్ దీనివల్ల ఎక్స్‌ట్రీమ్‌గా పొల్యూట్ అయిపోతున్నాయి. సో, గ్రీన్ కెమిస్ట్రీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇలాంటి వ్యర్థ పదార్థాలు, ఇలాంటి పొల్యూషన్ ఇవన్నీ కూడా సేఫ్‌గార్డ్ చేస్తుంది ఇది. అంటే అలా కలిసిపోకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. పౌల్ ఎనస్తాస్ అనే అతను ఈ గ్రీన్ కెమిస్ట్రీకి సంబంధించి వన్ ఆఫ్ ద బెస్ట్ పయనీర్ అంటే ఈ గ్రీన్ కెమిస్ట్రీని తీసుకొచ్చిన పర్సన్‌గా చెప్తూ ఉంటారు. ఇతని ప్రకారం గ్రీన్ కెమిస్ట్రీ అనేది ఈస్ ద డిజైన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ దట్ రెడ్యూస్ ఆర్ ఎలిమినేట్ ద యూజ్ అండ్ జనరేషన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టెన్సెస్. అంటే వ్యర్థ పదార్థాలు రాకుండా లేదా వ్యర్థ పదాల యొక్క వాడకం లేదా వ్యర్థ పదాల యొక్క జనరేషన్ తగ్గించడాన్ని గ్రీన్ కెమిస్ట్రీ అంటారు అని అతను చెప్పాడు. ఫ్యూవర్ హజార్డస్ సబ్స్టెన్సెస్ మీన్స్ లెస్ హజార్డస్ వేస్ట్. అంటే తక్కువ వ్యర్థ పదార్థాలు అంటే దాని అర్థం టాక్సిక్ మెటీరియల్ అందులో తక్కువగా ఉంటాయి. అవి ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా పర్లేదు అని అన్నట్టు. ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ కెమికల్స్ అండ్ ప్రాసెస్ రిజల్ట్ ఇన్ రెడ్యూసింగ్ వేస్ట్. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కెమికల్స్ మనం తయారు చేసామనుకో వేస్ట్ తగ్గుతుంది. టాక్సిక్ కెమికల్స్ డిలీట్ అయిపోతాయి. అదేవిధంగా గ్రీన్ క్లీనర్స్ యొక్క సేఫ్టీ పెరుగుతుంది. ఎఫెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుందని చెప్తూ వచ్చాం. ఇదంతా కూడా దేని గురించి? గ్రీన్ కెమిస్ట్రీ గురించి. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి చూద్దాం. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఈస్ ద కెమిస్ట్రీ ఆఫ్ నేచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూటెంట్ కెమికల్స్ ఇన్ నేచర్. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే మన చుట్టూ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కెమిస్ట్రీ, మన చుట్టూ ఉన్న పొల్యూటెంట్ కెమికల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అంటారు అని చెప్పాడు. గ్రీన్ కెమిస్ట్రీ అంటే పొల్యూషన్‌ని తగ్గించడం. ఆ పొల్యూషన్ చెప్పేది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. తగ్గించడమే గ్రీన్ కెమిస్ట్రీ. అదే వాడు సింపుల్‌గా చెప్పేసాడు. మినిమైజ్ చేయడం గ్రీన్ కెమిస్ట్రీ. పొల్యూషన్ ఉంది అని చెప్పడం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఓకే. అర్థమైందా? ఎన్విరాన్మెంటల్ సైన్స్, గ్రీన్ కెమిస్ట్రీ కూడా ఈ 2 కలిపి ఈ ప్రపంచాన్ని బెటర్‌గా ఉండే విధంగా చూసుకుంటున్నాయి. 2 బ్రాంచెస్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి సహకారం చేసుకుంటున్నాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది సోర్స్‌ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఎక్కడి నుంచి పొల్యూషన్ వస్తుంది. అలక్యుడేట్స్ మెకానిజమ్స్ అండ్ క్వాంటిఫై ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎర్త్స్ ఎన్విరాన్మెంట్.
భూమి యొక్క ఉపరితలం మీద భూమి యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా పొల్యూట్ అవుతుంది ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుంది ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. మరి గ్రీన్ కెమిస్ట్రీ ఏం చేస్తుందంటే వాటన్నిటిని సాల్వ్ చేస్తుంది. ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. కొత్త కొత్త టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం, లేదా తగ్గించడం గ్రీన్ కెమిస్ట్రీ పని. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్‌ని వేలుతో సహా పీకేయడం, లేదా అందులో ఉన్న వేస్ట్‌ని ఎలిమినేట్ చేయడం. సో, ఇది గ్రీన్ కెమిస్ట్రీ యొక్క పని అని చెప్తూ వచ్చాడు. సో, అంతేనన్న చిన్నదే. ఒక 5 మార్కుల క్వెషన్ అంతే. ఒక జనరల్ ఐడియా. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి గ్రీన్ కెమిస్ట్రీ యొక్క రివ్యూని అడిగాడు మనకి. ప్రెసిడెంటల్ గ్రీన్ కెమిస్ట్రీ ఛాలెంజ్ అవార్డ్స్ బిగిన్ ఇన్ 1995. 1995 శాతంలో ఇండివిడ్యువల్స్‌ని గాని, బిజినెస్ ఇన్నోవేషన్స్ గాని ఆటిని రికగ్నైజ్ చేసి ప్రెసిడెంటల్ గ్రీన్ కెమిస్ట్రీ ఛాలెంజ్ అవార్డ్‌ని ఇస్తున్నారు. ఇందులో 5 కేటగిరీలు ఉంటాయి. ఒకటి అకాడమిక్, రెండోది స్మాల్ స్కేల్, మూడోది గ్రీనర్ సింథటిక్ పాత్వేస్, నెక్స్ట్‌ది గ్రీనర్ రియాక్షన్ కండిషన్స్, డిజైన్ గ్రీనర్ కెమికల్స్. ఇవి ప్రతి సంవత్సరం కూడా ఈ 5 కేటగిరీల్లో అవార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ నాట్ ఓన్లీ టు క్వాంటిఫై ద గ్రీన్నెస్ ఆఫ్ ఎ కెమికల్ ప్రాసెస్. కెమికల్ ప్రాసెస్ సంబంధించిన గ్రీన్నెస్ మాత్రమే కాకుండా ఇందులో ఇంకా వేరే వేరియబుల్స్ ఉన్నాయి. అంటే కెమికల్ ఈల్డ్, ప్రైస్ ఆఫ్ రియాక్షన్ కాంపోనెంట్స్, సేఫ్టీ ఏ విధంగా వాటిని హ్యాండిల్ చేస్తున్నారు ఆ కెమికల్స్‌ని. ఇవన్నీ విధంగా హార్డ్‌వేర్ డిమాండు, ఎనర్జీ ప్రొఫైలు, ప్రొడక్ట్ వర్క్ ఎలా ఉంది, ప్యూరిఫికేషన్ ఎలా ఉంది, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇస్తారు అని చెప్తున్నాడు. గ్రీన్ కెమిస్ట్రీ అనేది ఒక పవర్‌ఫుల్ టూల్ అన్న. రీసెర్చర్స్ మస్ట్ యూజ్ టు ఎవాల్యూట్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ నానో టెక్నాలజీ. ఇప్పుడున్న నానో టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్‌ని ఎవాల్యూట్ చేయడం కోసం గ్రీన్ కెమిస్ట్రీ అనే టూల్‌నే వాళ్ళు వాడుతున్నారు అని చెప్తూ వచ్చాడండి. నెక్స్ట్ గ్రీన్ కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతూ అయానిక్ లిక్విడ్స్, మైక్రో రియాక్టర్స్ ఇవి రీసెంట్‌గా కెమికల్ సింథసిస్‌లో వాడడం మొదలెట్టారు. అండ్ ప్యూరిఫికేషన్ ఎక్స్‌ట్రీమ్‌లీ రియాక్టివ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్. సో, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఏవైతే ఎక్స్‌ట్రీమ్‌గా రియాక్టివ్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఉన్నాయో వాటిని ప్యూరిఫికేషన్స్‌లో కూడా ఈ అయానిక్ లిక్విడ్స్‌ని మైక్రో రియాక్టర్స్‌ని వాడుతున్నారు. బయో రీమీడియేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ టు అటాక్ స్పెసిఫిక్ సాయిల్ కాంటామినెంట్స్. అంటే ఈ బయో రెమిడియేషన్ అనే పద్ధతిని కూడా వాడుతున్నారు అని చెప్తూ వచ్చాడు. జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రోచెస్, మైక్రో రీమీడియేషన్. జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రోచెస్, మైక్రో రీమీడియేషన్, మైక్రో ఫిల్ట్రేషన్ ఇవి కొన్ని ప్రాసెస్ గ్రీన్ కెమిస్ట్రీలో వాడే ఒక 3 ప్రాసెస్‌లు ఇవి. సో, కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఆర్గానిక్ సింథసిస్ ఏదైతే గ్రీన్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ సింథసిస్‌లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. కొన్ని స్పెషల్ టెక్నిక్స్. ఒకటి ఫేజ్ ట్రాన్స్‌ఫర్ క్యాటలిస్ట్ యొక్క యూజు. రెండోది క్రోన్ ఈథర్స్ యొక్క యూజు. మూడోది ఈ ఆర్గానిక్ సింథసిస్‌లో మైక్రోవేవ్స్‌ని ఇండ్యూస్ చేశారు. అదే విధంగా అల్ట్రాసౌండ్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం. పాలిమర్ సపోర్టెడ్ రియేజెంట్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం. అయానిక్ లిక్విడ్స్ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా కొన్ని స్పెషల్ టెక్నిక్స్ ఈ గ్రీన్ కెమిస్ట్రీలో అని చెప్తూ వచ్చాడండి. సో, ఇది గ్రీన్ కెమిస్ట్రీ సంబంధించి ఒక చిన్న రివ్యూ అనమాట. 5 మార్క్స్‌కి అడుగుతాడు. గ్రీన్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అండ్ రివ్యూ అని 10 మార్కులకి అడిగవచ్చు. అంటే ముందు క్వెషన్, ఈ క్వెషన్ కలిపి అడగవచ్చు. దానికి మనం ఏం చేయలేం. జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దామా? నెక్స్ట్ క్వెషన్ నాన్న ఈ చాప్టర్‌లో లాస్ట్ క్వెషన్ 10 మార్క్స్‌కి డామ్ ష్యూర్ క్వెషన్. సోనో కెమిస్ట్రీ అంటే ఏంటి? అని అడిగాడు. మనం ఒక ఆర్గానిక్ సింథసిస్‌లో అల్ట్రాసౌండ్స్‌ని యూజ్ చేసుకుంటాం. దాన్నే సోనిఫికేషన్ అంటారు. ఆ సబ్జెక్ట్‌నే సోనో కెమిస్ట్రీ అంటారు. సింపుల్. ఒక ఆర్గానిక్ సింథసిస్ రియాక్షన్‌లో మనము అల్ట్రాసౌండ్స్‌ని ఉపయోగించుకుంటాం. దాన్నే సోనిఫికేషన్ అంటారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్‌నే సోనో కెమిస్ట్రీ అంటారు. ఓకే. సౌండ్ వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ హయ్యర్ దెన్ 16 కేహెచ్‌జెడ్. 16 కేహెచ్‌జెడ్ వాల్యూ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటే దాన్నే అల్ట్రాసౌండ్ అంటాం. అల్ట్రాసౌండ్ టెక్నిక్ అనేది ఈ రోజుల్లో ఇంజినీరింగ్‌లో, మెడిసిన్‌లో, సైన్స్‌లో చాలా కాలం నుంచి ఈ రోజుల్లో కూడా చాలా ఎక్కువ ఉపయోగం ఉంది అని చెప్తూ వచ్చాడు. ద ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ జనరేట్ చేసే ఇన్‌స్ట్రుమెంట్‌లో ఏమేమి ఉంటాయంటే అల్ట్రాసోనిక్ ట్రాన్స్‌డ్యూసర్ ఉంటుంది. అది ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ ఎనర్జీ అయినా ఏదైనా సరే ఈ ట్రాన్స్‌డ్యూసర్ ఏం చేస్తుందంటే అల్ట్రాసోనిక్ ట్రాన్స్‌డ్యూటర్‌ని కలిగి ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని గాని, మెకానికల్ ఎనర్జీ గాని సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ అల్ట్రాసోనిక్ ట్రాన్స్‌డ్యూసర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ గాని, ఎలక్ట్రికల్ ఎనర్జీని గాని ఏం చేస్తుంది? సౌండ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్. ఈ కెమిస్ట్రీలో చాలా అల్ట్రాసౌండ్స్ వాడతాం. బేసికల్‌గా పవర్ అల్ట్రాసౌండ్ వీటిని ఎలా డివైడ్ చేశారంటే పవర్స్‌ని బట్టి 20-10 కిలోహెర్ట్జ్ మధ్యన ఉన్న అల్ట్రాసౌండ్ పవర్స్‌ని బట్టి వీటిని డివైడ్ చేశారు. చాలా వరకు సోనో కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా సొల్యూషన్‌లో కండక్ట్ చేయబడతాయి. ఈ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ కూడా అల్ట్రాసౌండ్ కింద మనం చదవచ్చు. వాటిని హోమోజీనియస్ రియాక్షన్స్ అంటారు. లేదా హెటెరోజీనియస్ లిక్విడ్ లిక్విడ్ రియాక్షన్స్ అంటారు. లేదా హెటెరోజీనియస్ సాలిడ్ లిక్విడ్ రియాక్షన్స్ అంటారు. సో, ఈ రియాక్షన్స్ అన్నిటిని కూడా మనం అల్ట్రాసౌండ్స్‌లోనే ఈ రియాక్షన్స్ చేయగలం. అల్ట్రాసౌండ్ ఈ సింబల్‌తో రిప్రజెంట్ చేయబడుతుంది.
ఇలా ఇది అల్ట్రాసౌండ్ యొక్క సింబల్. అప్లికేషన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎస్టరిఫికేషన్ ఎలా జరుగుతుందనేది. RCOOH అనేది ఈ ROH అనే ఒక గ్రూప్‌తో రియాక్ట్ అయింది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్‌లో, అల్ట్రాసౌండ్ ప్రెజెన్స్‌లో. అది ఈ విధంగా చేంజ్ అయితే అవ్వడం జరిగింది. RCOO Rగా రియాక్ట్ అయింది. ఈ HOH బయటికి పోయాయి. H2O కింద బయటికెళ్ళిపోయాయి. సో, ఆ మిగిలిన రియాక్షన్ అక్కడ జరిగింది. దాన్ని ఎస్టరిఫికేషన్ అంటారు. నెక్స్ట్ సాపోనిఫికేషన్. మీకు ఈ క్వెషన్ 10 మార్క్స్‌కి వస్తదండి. కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే. రియాక్షన్సే ఉంటాయి. సాపోనిఫికేషన్ అంటే ఎస్టర్ హైడ్రాలిసిస్ ఈజ్ ఎఫెక్టెడ్ అండర్ మైల్డ్ కండిషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ ప్రెజెన్స్‌లో ఎస్టర్‌ని నువ్వు హైడ్రాలిసిస్ చేసినట్లయితే సాపోనిఫికేషన్ జరుగుతుంది. ఎస్టర్స్‌ని హైడ్రాలిసిస్ చేశాను. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్‌లో. మనకి ఈ విధంగా ప్రొడక్ట్ అనేది వచ్చింది. సోనిఫికేషన్ ఆఫ్ 2,4 డైమెథాల్ బెంజోయేట్ విత్ 20 కిలోహెర్ట్జ్ ఈల్డ్స్ 94% అండ్ టైమ్ రిక్వైర్డ్ ఈస్ 1 అవర్. సో, దీని గురించి మాట్లాడుతూ వచ్చాడు. సో, 2,4 డైమెథాల్ బెంజోయేట్‌ని నువ్వు 20 కిలోహెర్ట్జ్ దగ్గర చేసినట్లయితే 94% వరకు ప్రొడక్ట్ వస్తుంది. ఎంత టైం పట్టది? 60 నిమిషాలు, అంటే ఒక గంట టైం పడుతుంది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ 75% వరకు మనకు ప్రొడక్ట్ అనేది వస్తుంది. సోనోకెమికల్ రియాక్షన్ దేనితో? Al2O3తో నువ్వు రియాక్ట్ చేసినట్లయితే 75% ఈల్డ్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ జరిగింది. CH2Br దగ్గర ఈ Brకి బదులు ఈ సైనైడ్ అనేది సబ్స్టిట్యూట్ అయింది. ఇక్కడ చూడండి. ఇది 76% నాన్న ఈ ఈల్డ్. 75% అన్నాడు. 75 రాసుకోండి, ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అంటే ప్రొడక్ట్ అనేది 100% రాదు. 75% వస్తది. అర్థమైందా? CH2Br అనేది సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే ఈ Brకి బదులు ఈ Cn అనేది ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగింది. అంతే, ఇంకేం మారలే. నెక్స్ట్ ఎడిసన్ రియాక్షన్. ఎడిసన్‌లో డైసాల్డర్ రియాక్షన్ అంటారు. మీకు కొన్నిసార్లు ఎగ్జామ్‌లో షార్ట్ ఆన్సర్‌లో రైట్ అబౌట్ డైసాల్డర్ రియాక్షన్ అన్న రాసి వచ్చింది. 1,4 ఎడిసన్ ఆల్ఫా, బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్స్ అండర్ సోనికేషన్ పద్ధతిలో ఇవి ఏం చేస్తాయంటే 59% వరకు కూడా మనకి ఈల్డ్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. డైసాల్డర్ సైక్లో ఎడిషన్ ఆఫ్ వేరియస్ థెయిన్స్, వేరు డైయిన్స్‌తో డైసాల్డర్ సైక్లో ఎడిషన్ రియాక్షన్ జరిగిందనుకో, ఆర్థోక్వినాన్‌తో జరిగింది. అప్పుడు సాటిస్ఫాక్షన్‌గా ప్రొసీడ్ అవుతుంది. 59% ఈల్డ్ వస్తుందని చెప్పాడు. నెక్స్ట్‌ది ఆక్సిడేషన్. ఆల్కహాల్స్‌ని నువ్వు ఆక్సిడేషన్ చేస్తే బై సాలిడ్ KMnO4తో ఆల్కహాల్స్‌ని నువ్వు ఆక్సిడేషన్ చేసినట్లయితే ఇన్ హెక్సేన్ అండ్ బెంజీన్ ఇస్ ఎన్హాన్స్డ్ కన్సిడరబుల్లీ బై సోనికేషన్. సోనికేషన్ పద్ధతి ద్వారా ఇక్కడ అవుట్‌పుట్ అనేది వస్తుంది. 5 గంటల పాటు చేయాలి. ఓకే. అప్పుడు 92.8% ఈల్డ్ అనేది మనకు బయటకొస్తుంది. నెక్స్ట్ కినిజిరో రియాక్షన్ అన్న. తక్కువ ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ సోనికేషన్ ఈల్డ్స్ 100% వితిన్ 10 మినిట్స్. 10 నిమిషాల్లోనే 100% ఈల్డ్ అనేది మనకు వచ్చేస్తది. ఇక్కడ ఏ రియాక్షన్ 10 నిమిషాల్లో మనం అబ్జర్వ్ చేయలేం. ఓన్లీ అల్ట్రాసౌండ్స్ మాత్రం మనం యూజ్ చేస్తాం. అల్ట్రాసౌండ్స్‌ని యూజ్ చేయము. ఇక్కడ ఏ రియాక్షన్ మనం 10 నిమిషాల వరకు అబ్జర్వ్ చేయలేము. సో, కినిజిరో రియాక్షన్‌కి సంబంధించి పిక్చర్‌ని మీకు ఈ విధంగా చూపించడం అయితే జరిగిందండి. సో, మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి స్టక్కర్ సింథసిస్. ఇన్ని రాయక్కర్లేదు. ఒక 2, 3 రాయండి సరిపోతుంది. కాకపోతే 10 మార్క్స్‌కి ఇస్తే మాత్రం మొత్తం రాయాలి. 7 స్టక్కర్ సింథసిస్ అంటే ఇమ్యునో నైట్రేట్స్‌ని సోనికేషన్ ద్వారా చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పారు. స్టక్కర్ సింథసిస్ అంటే ఏంటి? ఇమ్యునో నైట్రేట్స్‌ని సోనికేషన్ పద్ధతిలో చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ రాయండి సరిపోతుంది. RCOR అనేది KCnతో రియాక్ట్ అయింది. రియాక్ట్ అయితే Cకి RCNHR అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఓకే. నెక్స్ట్ RCOH అనేది KCnతో రియాక్ట్ అయితే RCH సైనైడ్ మరియు NH2. ఇక్కడి నుంచి NH2ని తీసుకోవడం జరిగింది. సో, ఈ విధంగా రియాక్షన్ మనకు వచ్చింది. ఈ 7 సింథసిస్ కూడా సోనిక్ కెమిస్ట్రీలో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? గ్రీన్ కెమిస్ట్రీ యొక్క 6 గోల్స్‌ని మనకు అడగడం జరిగింది. 1 సస్టైనబిలిటీ. రెన్యూవబుల్ మెటీరియల్స్ వాడితే గార్బేజ్, బయోమేస్ అనేవి కూడా తగ్గుతాయి. రెండవది సేఫ్టీ. తక్కువ ప్రమాదకరమైన కెమికల్స్ వాడితే టాక్సిసిటీ తగ్గుతుంది. సేఫర్ సాల్వెంట్స్ వాడండి. యాక్సిడెంట్స్‌ని మినిమైజ్ చేయండి, ప్రివెంట్ చేయండి అని చెప్పాడు. మూడోది ప్రాసెస్ ఎఫిషియన్సీ. అంటే మనం కెటాలిసిస్ పద్ధతిని గాని, కెటలిస్ట్‌లు గాని వాడినట్లయితే డెరివేటివ్స్‌ని తగ్గించుకోవచ్చు. ఆటం ఎకానమీ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, డెరివేటివ్స్ తగ్గిపోతాయి. దానివల్ల మనకొచ్చే టాక్సిసిటీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎక్కువ రియాక్షన్స్ జరిగించండి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్ డైగ్రేడేషన్. అంటే
డిగ్రేడేషన్ అయ్యే విధంగా డిజైన్ చేయండి. అంటే ఇప్పుడు టాక్సిక్ మెటల్స్ ఉండిపోయినాయనుకో సంవత్సరాలు ఉండిపోయి వాటి వలన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే భూమిలో కలిసిపోయే విధంగా మనం వాటిని డిజైన్ చేస్తే అవి ఎన్విరాన్మెంట్‌కి చాలా హెల్ప్ అవుతాయి అని చెప్తూ వచ్చాడు. అంటే ఆ రియాక్షన్స్ ఈజీగా బ్రేక్ అయిపోయి నేచురల్‌గా బయోడిగ్రేడబుల్ భూమిలో కలిసిపోవాలి. నెక్స్ట్ రిడక్షన్ ఆర్ ఎలిమినేషన్. వీలైనంత టాక్సిక్ కెమికల్ ప్రాసెస్‌ని తగ్గించండి. లేదా వేస్ట్‌ని తగ్గించండి. లేదా పూర్తిగా ఎలిమినేట్ చేసేయండి. సో, దానికి సంబంధించి ఒక పిక్చర్. సో, ఇవే నాన్న. ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ ఇవే. ఓకేనా? సో, ఇది ఫస్ట్ యూనిట్ అండి. జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది పెద్ద పేపర్ ఏం గాదు. దీనికోసం మీరు గంటలు చదవాల్సిన అవసరం కూడా లేదు. ఒక 2, 3 సార్లు వింటే వచ్చేస్తది. చాలు. ఓకేనా? సో, నెక్స్ట్ క్లాస్‌లో యూనిట్ 2తో మనం మరలా కలుద్దాం. థాంక్ యూ.